నాగేష్ కర్రా అని టైప్ చేస్తే యాక్టర్ ప్రీతి నిగమ్ హస్బెండ్ అని వచ్చింది. గూగుల్ జనరల్ గా ఎవరు చెప్పంది చూపించదు. మీరే అన్ని చోట్ల నాగేష్ కర్రా అంటే ప్రీతి నిగమ్ మొగుడు అని తెలుసు కాబట్టి మీ అంతటా మీరు యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్. పేరుంది, చాలా వాటిలో ఉన్నాను అనే దానికి రీజన్ ఏంటంటే సర్వైవల్. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు నన్ను మోటివేట్ చేయడం వల్ల ఆ లైన్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏ మోటివేషన్ దాంట్లో ఉన్నారు? ప్రస్తుతం అయితే మా ఆవిడ నన్ను మోటివేట్ చేయడం వల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా యోగా చేస్తున్నాను. కీప్ మై మైండ్ ఇన్. అంటే ప్రీతి నిగమ్ గారు మీ లైఫ్ లో రాకముందు వచ్చిన తర్వాత చేంజెస్ ఏంటంటారు? ప్రీతి నిగమ్ వచ్చాక పెళ్ళయింది. ప్రీతికి ముందు రాకముందు పెళ్ళి అవ్వలేదు. ఫ్లర్టింగ్ అయిందా? జనరల్గా మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, కలిసి ప్రోగ్రామ్స్ చేస్తారు, ఈవెన్ ప్రమోషన్స్ కూడా కలిసే చేస్తారు. నేను ప్రీతితో వెళ్ళడం నాకు కంఫర్టబుల్. ప్రీతి లేకుండా నేను వెళ్ళాలి అంటే నాకు కొద్దిగా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. నేను ఒక బాత్రూమ్ లో తప్ప ఇంకెక్కడ ప్రీతిని తీసుకొని పాపం ఆవిడ ఎంతలాగా మిమ్మల్ని భరిస్తున్నారో మాకు అర్థమవుతుందండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాజరాజేశ్వరి దేవి. ఈరోజు మన ముందు ఒక వ్యక్తి ఉన్నారండి. ఆయన ఏంటి అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే జనరల్గా మనం 1-2 డిగ్రీలు చదువుతాం, లేదా 1-2 పనులు చేస్తాం. ఆయన అలా కాదు, చాలా చదివేశారు, చాలా పనులు కూడా చేస్తున్నారు. హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అన్ డైరెక్టర్, ఆయన స్పిరిచువల్ రైటర్, మోటివేషనల్ స్పీకర్, కౌన్సిలర్, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇంజనీర్ కూడా, సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి కూడా వచ్చారు ఇందులోకి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ గూగుల్లో మీరు ఆయన పేరు కనుక సెర్చ్ చేస్తే నాగేష్ కర్రా అన్న పేరు కొడితే మాత్రం కింద యాక్టర్ ప్రీతి నిగమ్ హస్బెండ్ అని వస్తుంది. అవునండి, మనం ఇవాళ నాగేష్ కర్రా గారితో మాట్లాడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ సార్. ఎలా ఉన్నారు? అద్భుత. నేను ఇప్పుడే అన్నాను కాఫీ కాఫీ అద్భుతంగా ఉంది. మీరు కూడా చాలా అద్భుతంగా ఉండే ఉంటారు. థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుంది. అదే ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడే అన్నాను ఇంట్రడక్షన్లో, గూగుల్లో నాగేష్ కర్రా అని టైప్ చేస్తే యాక్టర్ ప్రీతి నిగమ్ హస్బెండ్ అని వచ్చింది. అంటే ఒక విమెన్ నుంచి లేదా ఒక వైఫ్ది రెఫరెన్స్ తోటి మీరు గుర్తింపబడడం అనేది మీకు ఎలా ఉంది? ఎందుకంటే బయట సమాజంలో లేదు, వైఫ్ నేమ్ తోటి రికగ్నైజ్ అవ్వడానికి చాలామంది ఇష్టపడరు. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ థింగ్, గూగుల్లో అలా రావడానికి కారణం ఏంటంటే నేను చెప్పిన, ప్రపంచం చెప్పిన నాగేష్ కర్రా అంటే ప్రీతి నిగమ్ మొగుడు అని తెలుసు కాబట్టి గూగుల్ కూడా అదే చూపిస్తుంది. గూగుల్ జనరల్గా ఎవరు చెప్పంది చూపించదు, చూపించలేదు. అంటే ఆ ఆల్గరిథం గూగుల్కి తెలియదు. ఎవరో ఎక్కడో పలకాలి. మీరే అన్ని చోట్ల నేనే చెప్పుకుంటాను. నేను గర్వంగా చెప్పుకుంటాను. నాకు ఇష్టం కూడా చెప్పుకోవడానికి. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సీతాదేవి కొడుకు, సీతమ్మ కొడుకు అనేవారు. దాని తర్వాత మా ఫాదర్కి నిక్ నేమ్ ఉంది కాకయ్య అని, కామేశ్వరరావు కాకయ్య గారు అబ్బాయి అనేవారు. ఇప్పుడు ప్రీతి నిగమ్ మొగుడు అంటారు. మా బాబు స్పోర్ట్స్లో ఆడేటప్పుడు ఆర్యన్ వాళ్ళ ఫాదర్ అనేవారు. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆ పేరు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రీతి నిగమ్ మొగుడు. ప్రతి స్టేజ్ లోని ఎవరో ఒక రిఫరెన్స్ ఆబ్వియస్లీ, అంటే నా వెనకాల వాళ్ళు ఉన్న శక్తి అనమాట. కానీ మీ అంతటా మీరు యు ఆర్ ఇంటూ మెనీ థింగ్స్. మీరు చాలా వాటిలో ఉన్నారు, చాలా వాటిలో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే యూ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్. స్పెషలీ యాక్టింగ్ వద్దాం, ఫస్ట్ యాక్టింగ్ నుంచి వెళ్దాం. ఏం లేదమ్మా, పేరుంది, చాలా వాటిలో ఉన్నాను అనే దానికి రీజన్ ఏంటంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఒక దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో ఉన్న అంటే అదే చెప్తున్నాను కదా, సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మైండ్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నప్పుడు అవతల ఒక పెద్ద మనిషిని చూసి ఇన్స్పైర్ అయిపోయి మనం కూడా అలా అవ్వాలి అనుకొని జర్నలిజం చేశాను. జర్నలిజం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇంకో వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని ఇన్స్పైర్ అయ్యి యాక్టింగ్లోకి వచ్చాం. యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ని చూసి ఆయనలాగా మనం కూడా డైరెక్ట్ చేయాలి అనుకున్నాం, డైరెక్షన్ సైడ్కి వెళ్తాం. అలా ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవడం వల్ల, వాళ్ళు నన్ను మోటివేట్ చేయడం వల్ల ఆ లైన్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, ఆ లైన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంతే తప్ప నేనేదో గొప్ప పని చేశానని నేనైతే ఎప్పుడూ అనుకోను. సో ప్రస్తుతానికి ఏ మోటివేషన్ దాంట్లో ఉన్నారు? ఇప్పుడు ఎవరైనా మోటివేట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం అయితే మా ఆవిడ నన్ను మోటివేట్ చేయడం వల్ల యోగా చేస్తున్నాను క్రమం తప్పకుండా. ఇష్టం ఉన్నా లేకపోయినా యోగా చేస్తున్నాను. కీప్ మై మైండ్ ఇన్ టు కామ్ స్టేజ్. ఓకే, ఐ వాంట్ టు కీప్ మై మైండ్ ఇన్ ఎ కామ్ స్టేజ్. సక్సెస్ కి మీ ఇంత హ్యాపీగా, యాక్టివ్గా ఇన్ని సబ్జెక్ట్స్ లో కూడా వెళ్ళడానికి గల కారణం ప్రీతి నిగమ్ గారు అంటారు.
ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఎస్. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టడానికి యాక్చువల్గా మీరు అడిగారు ఇది చదివారు అది చదివారు అది చదివారు అని. చదువు మీద ఇంట్రెస్ట్ పుట్టడానికి ఒకరి కారణం అయితే లైఫ్ మీద ఇంట్రెస్ట్ పుట్టడానికి ప్రీతి నిగమ్ గారి కారణం. అంటే ప్రీతి నిగమ్ గారు మీ లైఫ్లో రాకముందు వచ్చిన తర్వాత చేంజెస్ ఏంటంటారు? పెళ్ళే చేంజ్ అయింది అంతే. ప్రీతి నిగమ్ వచ్చాక పెళ్ళయింది, ప్రీతికి ముందు రాకముందు పెళ్ళి అవ్వలేదు. ఫ్లర్టింగ్ అయిందా? అంతే, ఫ్లర్టింగ్ అయినప్పుడు తర్వాత పెళ్ళి సెట్ అయిపోయారు. అప్పుడప్పుడు ఫ్లర్టింగ్ కూడా ఉంటుంది. ఓహో, అంటే ప్రస్తుతం కూడా నడుస్తుంది ఫ్లర్టింగ్. యా పాసిబిలిటీస్ ఆర్ దేర్. మేడం ప్రీతి నిగమ్ గారు, మీరు ఒక ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చెప్పేసాం, ఫ్లర్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్ అమ్మా. అది మన్ని ఒక స్టేజ్కి వచ్చేటికి ఏమవుతుందంటే చాలా మన్ని కూడా మోటివేట్ చేస్తూ ఉంటుంది. అది మన లైఫ్ డ్రై అయిపోలేదు, అదే పేల్గా వెళ్ళిపోవట్లేదు అని అలాంటి ఫ్లర్టింగ్ చేయమని నేను చెప్పట్లేదు అందరినీ. అదొక ఆనందం, ఒక రేట్ ఆఫ్ ఆనందం అంతే. ఆ ఆనందంలో వెళ్తూ ఉండడమే అంతే. సో ఇప్పుడు ఫ్లర్టింగ్ గురించి ఎలాగో వచ్చింది, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఫ్లర్టింగ్ కానీ లేకపోతే రిలేషన్షిప్ మెయింటెనెన్స్ కానీ మెయింటైన్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా తగ్గిపోయింది. అంటే ఫ్లర్టింగ్ చేయడం అనేది తప్పు కాదు అని నేను ఎందుకు అంటానంటే అమ్మా, అది ఒక రకమైన ఆనందం అంతే. అంటే అందాన్ని ఆస్వాదించడం ఒక ఎత్తు, అనుభవించడం ఒక ఎత్తు. రైట్. సో ప్రతిదీ అనుభవించక్కల్లా, చూసి ఆనందపడడంలో తప్పేం లేదు. ఇప్పుడు నాకు జలపాతం చూస్తుంటే ఆనందం వేస్తుంది, అక్కడికి వెళ్ళి నించోని దాంట్లోంచి దూకేయాలి అలాంటివన్నీ చేయకూడదు. అనుభవించడం అంటే అది. సో ఆ దూకేసి దాంట్లో మనం అనుభవించాల్సిన అవసరం ఏం లేదు, చూసి ఆనందపడడమే ఇప్పుడు నేచర్ అది. రైట్. ఇప్పుడు మీరు మేడంది అంటే జనరల్గా మేము అబ్జర్వ్ చేసినంత వరకు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, కలిసి ప్రోగ్రామ్స్ చేస్తారు, ఈవెన్ ప్రమోషన్స్ కూడా కలిసే చేస్తారు. అంటే అప్పట్లో ఉన్న రిలేషన్షిప్లో అంటే అండర్స్టాండింగ్ కానీ కేరింగ్ కానీ ఒకలా ఉండేది. ఇప్పుడు జనరేషన్ దగ్గరికి వచ్చేసరికి రిలేషన్షిప్ అనేది టైంపాస్ అయిపోయింది. సో అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? ఏం మారలేదమ్మా. అప్పటికి ఇప్పటికీ ఉన్నది అదే నేచర్. అది ఇప్పుడు కలిసి చేస్తాము అంటే దానికి కారణం ఏంటంటే ఇద్దరం ఒకే ఫీల్డ్లో ఉండడం వల్ల, ఇద్దరికి ఆ ఫీల్డ్ మీద ఉన్న అభిమానము ప్రేమ వల్ల, అనుకోకుండా భగవంతుడి దయ వల్ల ఆ రికగ్నిషన్ రావడం వల్ల, ఆపర్చునిటీస్ రావడం వల్ల పీపుల్ విల్ రిసీవ్ కంఫర్టబుల్లీ. ప్లస్ నేను ప్రీతితో వెళ్ళడం నాకు కంఫర్టబుల్. సో అది ప్రీతి లేకుండా నేను వెళ్ళాలి అంటే నాకు కొద్దిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాను. నేను ఒక బాత్రూంలోకి తప్ప ఇంకెక్కడ ప్రీతిని తీసుకొని అంటే అక్కడే కంఫర్టబుల్గా ఉంటాను నేను. ఆవిడ ఎంతలాగా మిమ్మల్ని భరిస్తున్నారో మాకు అర్థమవుతుందండి. సో అదర్వైజ్ ఐఎమ్ ఎవ్రీవేర్. నేను ప్రీతిని తీసుకెళ్ళడానికే ఇష్టపడతాను, కంఫర్టబుల్గా ఉంటాను. నేను కమింగ్ బ్యాక్ టు రిలేషన్షిప్ ఏంటంటే అమ్మా, మీరు మీ లైఫ్ పార్ట్నర్తో ఎంత ఓపెన్గా ఉంటే అంత కంఫర్టబుల్గా ట్రావెల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు హైడ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, అది అలవాటు అయిపోయి చాలా విషయాలు హైడ్ చేసేస్తాం. సో ఇఫ్ యూ స్టాప్ హైడింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. నేను ఏం చేస్తాను, ఏ టైంలో ఏం చేస్తాను అని మీరు ప్రీతిని అడగండి, పక్కా చెప్తుంది ఈ టైంలో ఇది చేస్తాడు. సో అలాంటప్పుడు ఇంకా దాచుకునేది ఏం లేదు, ఎక్కడికెళ్ళా కంఫర్టబుల్గానే ఉంటాం. ఒకవేళ ప్రీతికి నేనున్న ఎన్విరాన్మెంట్లో తనకు నచ్చలేదు అంటే చెప్పేస్తుంది, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇప్పుడు జనరేషన్లో మిస్ అయ్యింది అండర్స్టాండింగ్ అంటారా? నాట్ అండర్స్టాండింగ్, హిడెన్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్కి అన్ని చెప్పుకోరు, సగం చెప్పక ఎవరో ప్రిఫర్ చేస్తే యాక్సెప్ట్ చేయడము. ఫ్రెండ్ మీ ఇద్దరు బాగుంటారని ఎవరో ఫ్రెండ్ చెప్పారనుకో, నిన్ను చూస్తాను చూడు అని ఫ్రెండ్ చెప్పేడికి ఆమె అబ్జర్వేషన్ నా నెత్తిన రుద్ది నన్ను చూసి అరే యాక్సెప్ట్ చేసింది అనుకొని పెళ్లి చేసుకుంటే కొన్నాళ్ళ తర్వాత అది ఎవాపరేట్ అయిపోద్ది. చూజ్ యువర్ ఓన్ లైఫ్ పార్ట్నర్. అంటే అది ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే అమ్మా, ఇఫ్ యూ చూజ్ యువర్ లైఫ్ పార్ట్నర్, మీ గర్ల్ ఫ్రెండ్ని మీరు పెళ్లి చేసుకుంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీకు వస్తుంది, లేకపోతే వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో చూజ్ యువర్ ఓన్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ పార్ట్నర్. అంటే ఇప్పుడు మరి చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా డివోర్స్ కేసెస్ ఎక్కువైపోయాయి, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువైపోయాయి. ఏంటి లవ్ మ్యారేజెస్ లో కూడా మీరు అన్నారు చూజ్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటున్నారు, అదే అంటున్నాను. ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకున్నారు, అదే చెప్తున్నాను. ఒక లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఓపెన్ గా అన్ని చెప్పడం అలవాటు చేసుకోగలిగితే, అన్ని ఇది అదే అని లేదు. ఇవాళ నేను డ్రింక్ చేశాను. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 1 o'clock వరకు బియర్ తాగాను నేను క్లబ్లో కూర్చొని. యూ కాంట్ ఇమాజిన్ హౌ మెనీ బాటిల్స్ వీ హావ్ కన్స్యూమ్డ్. చివరికి క్లబ్లో మేనేజర్ కూడా చెప్పాడు, సార్ మేడంకి తెలుసు తిడతారు సార్ అంటే, రేపు ఇంటికి ఎలాగ తిడుతుంది, ఇక్కడేం తిట్టదుగా, నువ్వు నీ పని నువ్వు చూడని చెప్పి వాడిని భయపెట్టి నాకు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఫ్రెండ్ని పిలిచి ఆ రోజు వాళ్ళు వచ్చిన ప్రతి ఫ్రెండ్తో బీర్ తాక్కుంటూ అలా ఆ రోజు అలా గడిపేశాను.
ఈరోజు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజు అలా గడిపాను కాబట్టి. తర్వాత మా ఆవిడ ఇంటికి వెళ్ళగానే ఒక 5 minutes మొహం మార్చుకొని ఏంటిది అని అడిగింది. గడిచిపోయింది కదా, అలా బతకాలని ఒక రోజు అనుకున్నాను, అయిపోయింది కదా, ఇంకా దాని గురించి టెన్షన్ ఎందుకు అన్న టాపిక్ అక్కడికి ఎండ్ అయిపోయింది. నేను ఓపెన్గా చెప్పేశాను కాబట్టి. అదే నేను లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంకోటి అబద్ధాలు ఆడుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఏ రోజు తనకు తెలిసినా కూడా చాలా గిల్ట్గా తను ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవ్వాల్సి. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ షేర్ ఇట్. సో ఇద్దరు వైపుల నుంచి అండర్స్టాండింగ్ ఉండాలి, షేరింగ్ అనేది ఫస్ట్ షేర్ చేసుకోవడం. లైఫ్ పార్ట్నర్ తో ఫస్ట్ డే నుంచి అన్ని షేర్ చేసుకోవడం అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ ఫ్లో అర్థమైపోతుంది. ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ తో ఎప్పుడైనా డైవర్స్ తీసుకున్న వాళ్ళు తెలుసా మీకు? యూఆర్ అ ట్రైనర్, ఓకే, మీరు సైకాలజిస్ట్. మీరు ఎప్పుడైనా పేరెంట్స్తో డైవర్స్ తీసుకున్న వాళ్ళు, నా పేరెంట్స్ నాకు నచ్చలేదు, వాళ్ళతో నేను లైఫ్ లీడ్ చేయను అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? లేదు. ఎందుకన్నారు? వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళతోటి అలాగా అలవాటు అయిపోయిన ప్రతి ఒక్కటి చెప్పుకోవడం, లేదు ఇలా అలా అనేసి అక్కడ ఏది ఉందో అది మాట్లాడుకుంటారు. తండ్రికి అన్ని విషయాలు తెలుసు, ఒక స్టేజ్ వరకు అన్ని విషయాలు తెలుసు పిల్లల గురించి. పిల్లలకి పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసు. సో ఆ విధంగా వాళ్ళు ట్రావెల్ చేయడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దట్ కాన్ఫిడెన్స్ విల్ టేక్ యూ టు అ నెక్స్ట్ లెవెల్. దట్స్ ఇట్. వాళ్ళతో ట్రావెల్ చేయడానికి భయం పోయేది మనకి. ఆ లోపల కరేజ్ ఉంటే మనం సముద్రంలో దూకమన్నా దూకేస్తాం. సో ఫస్ట్ మీరు చూస్ చేసుకునే పార్ట్నర్లో మీతో ట్రావెల్ చేసే లక్షణాలు ఉన్నాయా? దానికన్నా ముందు ఆ లైఫ్ పార్ట్నర్కి నేను అన్నీ చెప్పే లక్షణాలు నాలో ఉన్నాయి. ట్రస్ట్ మీ, ప్రీతికి నా గురించి తెలియనిది ఏదీ లేదు. ఇది నేను దాచాను అని చెప్పలేను. నేను అన్నీ చెప్పేశాను. ఎవ్రీథింగ్ ఐ హావ్ టోల్డ్. నాకు ఇంకా భయం ఎందుకు ఉంటుంది? హిడెన్ చేసేది ఏం లేదు. నా గర్ల్ ఫ్రెండ్స్ తెలుసు, నా లైఫ్ లో ముందున్న గర్ల్ ఫ్రెండ్స్ గురించి కూడా మాట్లాడతాయి, ఈ రోజు కూడా మాట్లాడతాయి. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ షేరింగ్ అనేది లేదు. ఫ్రంట్ ఒక ఫేస్ ఉంటుంది, బ్యాక్ ఒక ఫేస్ ఉంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీస్. అది పెళ్లికి ముందు అలాగే ఉంటున్నారు, పెళ్లి అయ్యేంత వరకు ఒకలాగా, పెళ్లి అయిన తర్వాత ఇంకొక రూపం చూపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న చేసే తప్పు ఏంటంటే అమ్మా, షేర్ చేయాలని చెప్పేసి అన్ని నెగిటివ్ షేర్ చేస్తారు. ఓకే. ఆ నెగిటివ్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ లో ఏదో ఒక రోజు ఏదో కోపం వచ్చినప్పుడు నువ్వు చేయలేదు, అప్పుడు నువ్వు చేయలేదు, అలా బ్యాక్ అవుతాయి. ఎందుకు ఇప్పుడు నా కొడుకు ఏమైనా తప్పు చేసినప్పుడు ఏంటి వాడు అలా చేస్తున్నాడు అంటే నా మావిడ కూడా అంటే నువ్వు చేయలేదా ఆ ఏజ్ లో అంటది. ఎందుకంటే చెప్పండి, తనకి ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి. నేను చెప్పకపోయి ఉంటే తెలియదు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది స్లీప్ డివోర్స్కి ఎక్కువ వెళ్తున్నారు. ఆ కల్చర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఏమన్నా అంటే అలా చేస్తేనే మాకు గొడవలు లేకుండా ఉంటున్నాయి, మేము అలాగే హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళ ఇష్టం అమ్మా. బేసికల్లీ ఇక్కడ అంతా ఏమవుతుందంటే మళ్ళీ ఆ స్లీప్ డివోర్స్ లో కూడా మళ్ళీ అగైన్ నా షేరింగ్ అనేది తగ్గిపోతుంది, అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది కదా. వాళ్ళు నీడ్ వరకే, పర్పస్ వరకే చేసుకుంటున్నారు. ఇప్పుడు నాకు బిర్యానీ ఇష్టం కదా అని ఒక హోటల్కి వెళ్ళాను అనుకోండి, వాడు 2 ప్లేట్లు పెడితే తింటా, 3వ ప్లేట్ పెడితే వద్దంటాం. లైఫ్ కూడా అంతే. కక్కుర్తి పడి ఏదో అందం చూసేసి బాగుంది కదా అని చేసేసుకుంటాము. దాని తర్వాత వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ బిహేవింగ్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేస్తారు. లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. సినిమాలో సీన్స్ వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి. ఆ ప్రతి సీన్ని మనము హ్యాండిల్ చేయగలమా లేదా, మనకి ఆ మెచ్యూరిటీ ఉందా లేదా తెలియదు. పెళ్లి అనేది ఒక మెచ్యూరిటీ. ఫిజికల్ మెచ్యూరిటీ వస్తే పెళ్లి చేసుకోకూడదు, మెంటల్గా మనం మెచ్యూర్డా కాదా. సో బేసికల్లీ లైఫ్ పార్ట్నర్ కావాల్సింది ఏంటి, మనం ఆ లైఫ్ పార్ట్నర్కి మనం సెట్ అవుతామా లేదా, ఆ నేచర్ కనుక అబ్జర్వ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ లైఫ్ కంఫర్టబుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే డైవర్స్ అవుతున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు అక్కడ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కాంప్రమైజ్. అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది సోషల్ మీడియా తోటి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం స్కూల్ ఏజ్ నుంచి కూడా చాలా మంది రకరకాలుగా రాంగ్ వేలో వెళ్తున్నారు. అంటే అది మనం చూసే విధానంలో మార్పా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మార్పా, లేక మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైనా చేంజెస్ రావాలంటారా? ఇప్పుడు యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యారేజ్ అనేది ఏంటి, is it a society need? కాదు. Is it a personal need? It's a personal need. When it is a personal need ఫుల్ఫిల్ అయిన తర్వాత, నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ అదే, 3వ బిర్యానీ తీసుకొస్తే మనం తినం. రైట్. ఎందుకు? నీడ్ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి. మ్యారేజ్ ఇస్ నాట్ ఎ నీడ్, ఇట్స్ ఎ కంపానియన్షిప్, ఇట్స్ ఎ కో ట్రావెలింగ్. మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మనకు ఒక ట్రావెలర్ కావాలి మనతో పాటు. దట్ ఈస్ మ్యారేజ్. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటే ఏదో సొసైటీ గురించి చేసుకున్నాము, 4 ఏళ్ళు మనం కలిసి తిరిగాము, సో ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి, మా అమ్మ ప్రెషర్ పెడుతుంది, మా నాన్న ప్రెషర్ పెడుతున్నారు, నాకు ఏజ్ అయిపోతుంది, మనం ఇప్పుడు కంపల్సరీ మ్యారేజ్ చేసుకోవాలి అంటే నీడ్ ఫుల్ఫిల్ అయిపోగానే వద్దు అనేస్తాం.
ఆబ్వియస్లీ. బికాస్ అది కూడా ఒక ఆకలి. దట్ బయాలజికల్ నీడ్ అనేది ఒక ఆకలి. ఆకలి తీరిన తర్వాత ఫుడ్ అవసరం లేదు, మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఫుడ్ కావాలి. సో ఆలోచన ధోరణిలో మార్పు రావాలంటారు. అండర్స్టాండింగ్, మీకు ఏం కావాలనేది, ఎంతసేపు కావాలి అనేది అర్థం కాక అవుతే మీకు, ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది, నాకు కాఫీ కావాలి, మీరు వెంటనే తెప్పించి ఇచ్చారు, ఇంకో కప్పు కావాలి ఇస్తారు. నాకు 10 కప్పులు కావాలంటే మీ దగ్గర పాలు ఉండాలి, చేసే వాళ్ళ అవైలబిలిటీ ఉండాలి. సో మీ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా నేను తెలుసుకోవాలి, నాకు ఇవ్వగలరా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఆ క్లారిటీ ఉంటే లైఫ్ చాలా స్మూత్గా వెళ్తుంది. ఇట్స్ ఎ ట్రావెల్. మ్యారేజ్ ఇస్ లైక్ ఎ లైఫ్ ట్రావెల్. అది అంటే ఇప్పుడు చాలా మంది రీసెంట్గా చాలా మంది 8th క్లాస్ 7th క్లాస్ నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పాలి అని ఒకటి స్టార్ట్ అయింది. అంటే లైఫ్ కి గురించి సంబంధించి ఫస్ట్ థింగ్ మనది ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ రాంగ్. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మన పరీక్షలు పాస్ అవడానికి మాత్రమే మనం పరీక్షలు పెడుతున్నాం. ఫెయిల్ అయిన వాడికి నాలెడ్జ్ లేదు అని మనం ముద్ర వేస్తున్నాం. యాక్చువల్గా ఫెయిల్ అయిన వాడికే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ వాడికి ఎగ్జిబిట్ చేయడం రాక మీరు వాడికి కరెక్ట్గా ఎగ్జిబిట్ చేయలేదు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడని మీరు అంటున్నారు. యాక్చువల్గా మీరు నాలాగా వాడిని ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి, పాస్ అయిన వాడికన్నా కూడా అద్భుతంగా చెప్తాడు ఆ సబ్జెక్ట్ గురించి. వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 4 సార్లు 10th ఫెయిల్ అయిన వాడు, ఒక్కసారి గ్రాడ్యుయేట్ ఫెయిల్ అయిన వాడిని, ఇద్దరి మధ్యలో 10th క్లాస్ సబ్జెక్ట్ మీద డిబేట్ పెట్టండి, వీడే పాస్ అవుతాడు. ఎందుకు? వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, వాడి అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. అండ్ ఫస్ట్ థింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టము మీరు లాస్ట్ 75 years నుంచి తీసుకుంటే ఇట్ వాజ్ డ్రివెన్ బై బ్రిటిషర్స్, నాట్ బై ఇంటలెక్చువల్స్. అది పొలిటికల్ డ్రివెన్. ఓకే, ఆ పొలిటికల్ డ్రివెన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు మనకి నిజ జీవితంలో ఆ సబ్జెక్ట్స్ ఎందుకు పనికిరావు? గజ్నీ మహమ్మద్ ఎన్నిసార్లు యుద్ధం చేశాడు, నాకు ఎందుకమ్మా, ఏం చేసుకోవాలి దాని గురించి? కరెక్ట్. కానీ మీరు గమనిస్తే మన గురుకులాల్లో మన లైఫ్కి సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తారు, మన లైఫ్ ప్యాటర్న్ నేర్పిస్తారు, లైఫ్లో వచ్చే ఇన్సిడెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తారు. మనం ఉండే ఏజ్కి మనకు కావాల్సిన మెచ్యూరిటీ ఏంటో అప్పుడు తెలుసుకునేటట్టు చేస్తారు వాళ్ళు. ప్రతి శ్లోకం వెనకాల దానికి మీనింగ్, తాత్పర్యం, అర్థం అంతా క్లారిటీగా చెప్తారు. అప్పుడు మనకి లైఫ్ ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, మనకు వచ్చే ఎమోషనల్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ మనకి గురుకులంలో 15 years లో నేర్పిస్తారు. ఇప్పుడు 15 years కి 10th అవుతుంది. ఏం నేర్చుకుంటాడు వాడు? అది బుక్ లో ఉన్నవి తప్ప ఎవరు రాశాడు? అది బుక్ లో రాసింది ఎవడో దిక్కుమానాలు రాస్తాడు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ ఇట్స్ ఫ్యాక్ట్. ఎవడో రాస్తాడు, వాడు ఏదో టైటిల్ ఇచ్చుకుంటాడు, వాడు రాశాడు, వీడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు, వీళ్ళు తీసుకొచ్చి పాఠాలు చెప్పమన్నారు, దాని తర్వాత చదవమన్నారు. నిజంగా ఇవి లైఫ్లో ఎక్కడైనా ఉపయోగపడుతున్నాయా? లేదు. మీ ఎమోషనల్ని కంట్రోల్ చెయ్యవు, మీకు కావాల్సింది ఏంటో క్లారిటీ ఇవ్వదు, మీకు ఏ ఏజ్కి ఏది కావాలో మీకు నేర్పదు. సంబంధం లేని అన్నీ నేర్పుతుంది. మనకి లా నేర్పుతుందా? ఈ ఇండియాలో ఉన్నాం మనము, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి లా నేర్పుతుందా? లేదు. సెపరేట్ గా కోర్సెస్ ఉన్నాయి మళ్ళీ. కరెక్ట్. సపోజ్ మనం ఉండే సిచ్యువేషన్ లో లా ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు 8th క్లాస్లో నేను అమ్మాయి మీద చేయి పెడితే ఏం జరుగుతుంది అన్న విషయం నాకు తెలియదు కాబట్టి పెడుతున్నాను. పెట్టకూడదు అని ఎవరు నేర్పారు నాకు? ఇంట్లో సంస్కృతంలో మన ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నేర్పరు, బయట స్కూల్లో నేర్పరు. మరి నాకు ఎలా తెలుస్తుంది? నాకు లోపల నుంచి ప్రకంపనలు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే నాకు పెట్టే ఫుడ్ అలాంటిది. నన్ను రెచ్చగొట్టే ఫుడ్ పెడుతున్నారు, నాకు నాలో వేడి వచ్చేస్తూ ఉంటుంది. అది చూడగానే అట్రాక్ట్ అవుతాను, ఆలోచన మారిపోద్ది. అట్రాక్ట్ అవగానే ముట్టుకోవాలనిపిస్తుంది. ముట్టుకున్న తర్వాత ఆ అమ్మాయికి కూడా ముట్టుకుంటే బాగుంది, టచ్ బాగుంది అని ఆ అమ్మాయి అనుకుంటుంది. సబ్సిక్వెంట్ గా అదే ప్రేమ అనుకుంటున్నాము. కరెక్ట్ గా వాళ్ళ పెళ్లిడికి వచ్చేటికి అది ప్రేమ కాదు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. నేను ఏదో తప్పు చేశాను జీవితంలో, ఇప్పుడు వచ్చే లైఫ్ పార్ట్నర్కి ఇవన్నీ చెప్పేయాలి అని చెప్పేసి చెప్పేస్తారు. నేను 8th క్లాస్లో ఒకడు నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని. వీడు పెళ్లి చేసుకునేవాడు, వాడి కోపం వచ్చినప్పుడు నువ్వు 8th క్లాస్లో చేసావు కదా, నేను ఇప్పుడు చేస్తే తప్పేంటి అంటాడు వాడు. అంటాడు. సో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మనకి ఏదైతే లైఫ్లో నేర్పించాలో అది నేర్పించదు. ఏం తినాలో నేర్పించదు, ఏం తాగాలో నేర్పించదు. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్తుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం మన పూర్వీకులు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్, డెలివరీస్ కూడా ఇంట్లోనే చేసుకునేవారు. అంతకన్నా ఒక ఆడావిడికి డెలివరీ కన్నా మించింది ఏముంటుందమ్మా? అంత పెయిన్ ని కూడా ఇంట్లోనే హ్యాండిల్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు తుమ్మితే దగ్గితే ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఇదంతా ఎవరు చేశారు? ఆ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళు బతకడానికి మన సిస్టమ్స్ మార్చేశారు. మనలో ఉండే గురుకుల సిస్టమ్ మార్చేశారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటో వాళ్ళంతా క్లియర్గా చెప్పేవారు. నీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్ వస్తే నీకు లైఫ్లో ఉపయోగపడతాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక IAS ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నీ చెప్పు నువ్వు కుట్టుకోమని చెప్పు, రాదు. నీ బట్టలు నువ్వు ఉతుక్కోమని చెప్పు, రాదు.
You may be intellectual, I am not denying that. You have a great knowledge, but you can't survive without anybody's help. You can't survive without your maid servant. డిపెండెన్సీ. That's it. మన గురుకులంలో అవన్నీ నేర్పించేవారు. నీ పని నువ్వు చేసుకోవడం నేర్పించేవారు. నువ్వు ఎలా బతకాలో నేర్పించేవారు, ఎలా మాట్లాడాలో నేర్పించేవారు, ఆడదాన్ని ఎలా చూడాలో నేర్పించేవారు, ఆడది కలిస్తే ఎలా మాట్లాడాలో నేర్పించేవారు, ఎలా గౌరవించాలో నేర్పించేవారు. ఇదంతా మన గురుకుల సిస్టంలో ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడుంది? డెఫినెట్ గా ఇప్పుడు రాగానే అమ్మాయిల్ని వేరేగా అబ్బాయిల్ని వేరేగా కూర్చోబెడతారు. అక్కడి డిఫరెన్స్ అర్థమైపోయి వస్తుంది. ఏదో ఉంది, ముట్టుకుంటే ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. సో మన సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు భగవద్గీత కూడా ఫారెన్ కంట్రీస్ లో లైక్ స్విట్జర్లాండ్, నెదర్లాండ్ అక్కడ కంపల్సరీ చేశారు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అక్కడ కంపల్సరీ క్లాసెస్ పెట్టాలని. ఇక్కడ మనం అది యూజ్ చేసుకోవట్లేదు. ఇది చెప్పారు కదమ్మా, ఇదంతా పొలిటికల్ ఎడ్యుకేషన్. ఈ డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి బ్రిటిషర్స్ ఎలా బతకాలో నేర్పించారు, దాంట్లో కమర్షియల్గా వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందారో వాళ్ళు తెలుసుకున్నారు, మనని విడగొట్టి వాళ్ళు బతకడం నేర్చుకున్నారు. అదే సిస్టమ్ మనం ఫాలో అవుతున్నాం అంతే. బట్ నిజంగా మీరు చెప్పినట్టు అదన్నీ కరెక్ట్ పాయింట్స్ అండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఒక 10th క్లాస్ కానీ ఒక గ్రాడ్యుయేట్ కానీ బయటకు వచ్చిన తర్వాత ఎలా బతకాలని తెలియదు. మీరు ఏం లేదు, ఒక చిన్న అనాలిసిస్ చేయండి. మీరు చదువుకున్న చదువు ఈ రోజు మీరు బతకడానికి ఏం ఉపయోగపడుతుందని చెప్పండి. అంతే. ఇప్పుడు చదువుకున్నది ఒకటి, చేసేది ఒకటి. మాక్సిమం 90% బయట ఉద్యోగాలు చేసే వాళ్ళు అదే పరిస్థితి. ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చదివాను. ప్రస్తుతం నా జీవితం అంతా కూడా యాక్టింగ్లోనూ, మీడియాలోనూ, కౌన్సిలింగ్లోనూ గడుస్తుంది. నేను యాక్చువల్గా అక్కడికే వద్దాం అనుకుంటున్నాను. మీరు ఐటీ సెక్టర్ నుంచి వచ్చారు కదా. ఐటీ సెక్టర్లో మీరు స్టార్టింగ్లో జాబ్కి వెళ్ళినప్పుడు మీరు సినిమాల్లో ఎలాగైతే మనం వెటకారం అది చూస్తుంటామో మీరు రియల్ లైఫ్లో కూడా అలాగే ఉండేవారని విన్నాం. అంటే ఏం లేదమ్మా, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, అంటే నా లైఫ్లో జరిగిన ఒక వింత ఇదేంటంటే, నేను ఒక పేపర్లో ఒక యాడ్ చూసి, అప్పుడు ఐటీ రిసెషన్ వచ్చింది, దాంతో ఉద్యోగాలు పోయాయి. ఆ కార్యక్రమంలో నేను కూడా కొన్ని మంత్స్ ఐడియల్గా ఉన్నాను. ఓకే. దాని తర్వాత ఏ యాడ్ పడితే ఆ యాడ్కి అప్లై చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో లేదు మీరు ఓవర్ ఎడ్యుకేటెడ్ అండి మాకు సరిపోదు అనడము, లేకపోతే మీకు ఆల్రెడీ ఇంత శాలరీ వస్తుంది మేము అంత శాలరీ ఇచ్చుకోలేము అనడము. అలా 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 దొరకట్లేదు. ఏ సిచ్యువేషన్లోనూ ఏ జాబ్ దొరకలేదు. ఒక 3 నెలలు 4 నెలలు గడిచిపోతున్నాయి. మా ఆవిడేమో పొద్దున్న షూటింగ్కి వెళ్తుంది, మనమేమో ఇంట్లో ఐడియల్గా ఉండడం. అదొక తెలియని బాధ కలిగింది. ఆ రోజు నాకున్న మెచ్యూరిటీ సంగతి చెప్తున్నాను. ఆ రోజు నేనేమనుకున్నారు, అరే మా ఆవిడ కష్టపడుతుంది, నేనేంటి ఇట్లా ఇంట్లో కూర్చొని టైం పాస్ చేస్తున్నాను. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అని కాదు, అలా అని చెప్పేసి నేనేమి ప్రీతి సంపాదించిన డబ్బులతో నేను బతుకుతున్నది అని కూడా కాదు. నా సేవింగ్స్తోనే నేను బతుకుతున్నా. అయినా కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ ఏంటంటే, మన సొసైటీ ఏం నేర్పించింది మనకి, మగాడు బయటికి పోయి పని చేయాలి. వాడు అక్కడ ఏం పని చేసి వచ్చినా ఏం చేసినా కూడా ఉద్యోగం వెళ్ళి మా వాడు ఉద్యోగం చేస్తున్నాడా, ఈ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడా అని తల్లిదండ్రులు చెప్పుకుంటారు. వాడు అక్కడ నిజంగా ఉద్యోగం చేస్తున్నాడా, వాడు అక్కడ ఇబ్బందులు పడుతున్నాడా, వాడు ఎంత సంతోషంగా ఉన్నాడు, ఏ రోజు ఏ డిస్కషన్ ఉండదు. వాడు అమెరికాలో ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు, ఇవే చెప్పుకుంటారు. వాడు అక్కడ పాకి పనులు చేస్తూ ఉంటాడు, ఎవరికి తెలియదు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే, ఏదో పేపర్లో యాడ్ పడితే నేను అప్లై చేశాను. మేము ఉన్న ప్లేస్కి అది 40 కిలోమీటర్ల అవతల ఫ్యాక్టరీ. మా ఆవిడకి చెప్పి అక్కడికి వెళ్తామంటే, రోజు నువ్వు వెళ్తావా అని మా ఆవిడ మొదలెట్టింది. లేదు వెళ్తా, దాన్ని ఎందుకు వెళ్ళా, 2 వీలర్ నాకు ఇష్టం కదా, లాంగ్ డ్రైవ్ ఇది అదే అని సోది చెప్పి బయలుదేరితే వస్తూనే ఉంది. ఇది పటాన్ చెరువు దాటేసాను, అయినా వస్తుంది. మధ్యలో మా ఆవిడ మళ్ళీ ఫోన్, అప్పుడు మొబైల్ వచ్చింది కొత్త, ఆవిడది కాబట్టి ఎత్తాలి. మీ వాళ్ళది అయితే వెంటనే వేరే వాడేవాడని చేసినా కట్ చేసేసాం. కాల్ 16 రూపాయలు అది. సరే సో ఎత్తేసి లేదు ఈ దగ్గరలోనే కనపడుతుంది వెళ్తున్నాను అని చెప్పేసి మొత్తానికి వెళ్ళేడికి అప్పటికి నేను టీవీ సీరియల్స్ లో దాంట్లో పనిచేశాను కాబట్టి అక్కడ రిసెప్షన్ known face అంతే, not famous. I strongly believe that is not a right word. Okay. I am known to people because of the media. అమ్మాయి చూస్తే అమ్మాయి గుర్తుపట్టింది, కూర్చోబెట్టింది. అప్పటికెళ్ళి చూస్తే 100 మంది ఉన్నారు ఆల్రెడీ. ఒరి అమ్మాయి ఇంతమంది ఉన్నారు ఏంటి అనుకున్నా. అంటే అప్పటికి చాలా మందికి జాబులు పోయాయి కదా ఐటీలో. ఇంకా దొరికిన ఒక జాబ్కి అందరూ అప్లై చేస్తారు. సరే అయిపోయింది. కొద్దిసేపు కూర్చున్నాక మళ్ళీ చిరాకు పుట్టి మళ్ళీ వెళ్ళి అడిగా, ఏంటమ్మా ఇంకా స్టార్ట్ చేయలేదంటే, సార్ వస్తున్నారు సార్ అని చెప్పేసి ఎవరికో ఫోన్ చేసింది. ఒక వ్యక్తి ఊపుకుంటా కళ్ళద్దాలు ఇట్లా సర్దుకుంటూ వచ్చేసి, ఆ అమ్మాయి వచ్చి రాగానే అందరిని ఇట్లా చూసి, ఆ అమ్మాయి రిసెప్షనిస్ట్లో కట్టబెట్టి దీంట్లో అందరినీ ఫామ్ ఫిలప్ చేయమని చెప్పేసి ఇంత కట్టబెట్టేసి వెళ్ళాడు. అందరికీ ఆమె ఫామ్లు పంచింది, నాకు కూడా ఇచ్చింది ఫామ్. చూసా ఏముంది, నేను ఏదైతే నా బయోడేటా అంతా మళ్ళీ రాయాలి, దాంట్లో ఏం రాయలేదు. దాని తర్వాత ఏం రాయలేదు. అలా పట్టు కూర్చున్నా. ఆవిడ అడిగింది, సార్ ఫిల్ చేస్తారా అని.
దేనికమ్మా అన్న. ఆల్రెడీ నేను ఇచ్చిన బయోడేటాలో ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది, మళ్ళీ నేను ఫిల్ చేయడం ఏంటమ్మా అంటే ఇప్పుడు మీ వాడేమన్నా నా రైటింగ్ స్కిల్స్ని బట్టి నన్ను ఎనలైజ్ చేస్తాడా ఏంటంటే అదేం లేదు సార్, అది లేనప్పుడు ఈ ఫామ్ అంతా తర్వాత ఫిల్ చేసుకోవచ్చు కదమ్మా, ఏదో టైంకి మీరు 10ంటికి స్టార్ట్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే లేదు సార్ చెప్తానని చెప్పి వాడికి ఫోన్ చేస్తే ఎవరు అతను నా దగ్గర పంపియా అన్నాడు. నేను వెళ్ళేడికి అంటే పాపం ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తే చాలా ఫీల్ అవుతాడేమో, అయినా పర్లేదులేండి ఏం కాదు. నా బయోడేటా తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తున్నాడు. మీరు ఫార్మా కంపెనీలో ఏమైనా పని చేశారా అని అడిగాడు. కళ్ళేమన్నా దొబ్బయ్యా మీకు అనేసి ఏంటి సార్ అన్నాడు. ఏం లేదు సార్ మీకు ఏమైనా ఐస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేదు అంటే లేదు అంత దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. నా కెరియర్ స్టార్ట్ అయిందే ఫార్మా కంపెనీలో సార్, అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీలో నా కెరియర్ స్టార్ట్ అయింది సార్. మర్యాద ఇచ్చుకుంటాం. ఆ పక్కన కూర్చున్న పక్క క్యాబిన్ వాళ్ళందరూ నవ్వడం స్టార్ట్ చేశారు. అది మాకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుంది. వాడేమో మీరు యాక్టరా సార్ అన్నాడు. నాకు కూడా యాక్టింగ్ అంటే ఇష్టం సార్ అన్నాడు. అమ్మాయిడు దొరికాడు అనుకున్నాను. సరే కొద్దిసేపు యాక్టింగ్ గురించి మాట్లాడాడు. మీరు ఋతురాగాలు చేశారు కదా, ఇది చేశారు అని మాట్లాడాడు. సరే ఎంత బాగానే ఉంది. సరే సార్ ఇవన్నీ కరెక్టే, ఇప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తారు, ఇదేనా ఇంటర్వ్యూ అంటే లేదంటే బాంబే నుంచి వచ్చారు వాళ్ళు కొద్దిగా స్టార్ట్ చేస్తారు సార్, 11:30కి స్టార్ట్ అవుతుంది, మీరు ఫామ్ ఫిల్అప్ చేయంటే నేనేం ఫామ్ ఫిల్అప్ చేయను సార్, అది ఆల్రెడీ నా బయోడేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎందుకు ఫిల్అప్ చేస్తాను, తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు రాసుకోండి అని చెప్పాను. ఏమంటాడు నాకు తెలిసింది చెప్పారు. సరే సార్ 11:30 12కి స్టార్ట్ చేస్తాం సార్ అన్నాడు. అవి పని చేయండి సార్, ఈ వచ్చే దారిలో థియేటర్ చూశాను, మీరు డబ్బులు ఇస్తే వెళ్ళి మార్నింగ్ షో సినిమా చూసి వస్తాను, 2 o'clock వస్తాను నేను అన్నా. అదేంటి అలా మాట్లాడతారేంటి, ఇంటర్వ్యూకి వచ్చి అన్నారు. ఇంటర్వ్యూకి రాకపోయినా ఎలాగ మాట్లాడతాను సార్, మీకు కొద్దిగా ఆలోచించండి, ఇక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ మీది, షార్ప్ 10 o'clock అని చెప్పి ఇంగ్లీష్లో రాశారు, వాట్ డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ షార్ప్ 10? నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ 10:30, స్టిల్ వీఆర్ హ్యాంగింగ్ హియర్. కొద్దిగా ఆలోచించి మాట్లాడాల్సింది మీరు, నేను కాదు సార్, నేను చాలా బాగానే మాట్లాడుతున్నాను, సెన్సిబుల్గా మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి అన్న. మీరు నిజంగా HR పర్సన్ అయి ఉంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయండి టైంకి. అయిపోయింది, ఓకే సార్ కూర్చోండి, ఆయన క్యాబిన్లోనే ఆయన క్యూబికల్లోనే కూర్చోబెట్టేసి వెళ్ళాడు. ఏం మాట్లాడారో తెలియదు, నన్ను 2వ వాడినో 3వ వాడినో నేను ఇంటర్వ్యూ. యాక్చువల్గా నేను వచ్చింది లేట్ అందరికన్నా, అంటే ఆల్రెడీ నేను వచ్చేటికి అంతమంది ఉన్నారు కదమ్మా, మొత్తానికి నన్ను ముందు పంపించాడు. అయిపోయింది. ధైర్యం ఏం లేదమ్మా, కాన్ఫిడెన్స్ అంతే. చేసే పని మీద ఒక క్లారిటీ ఉంటుంది, దట్స్ ఇట్. ధైర్యం అని కాదు, గుడ్డి ధైర్యం కాదు, అది చేసే పని మీద క్లారిటీ. నేను మాట్లాడేది తప్పు కాదని నాకు క్లారిటీగా తెలుసు. ఇంటర్వ్యూకి వెళ్ళాను, వాళ్ళు టెక్నికల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ మైండ్లో ఒకటి క్లారిటీగా అర్థమైపోయింది ఏంటంటే ఈ అబ్బాయి కనుక జాయిన్ అవుతే ఇతన్ని మేము పక్కా తీసుకుంటామని చెప్పి డిసైడ్ అయ్యారు వాళ్ళు. నాతో ఇంటరాక్షన్ అయిన తర్వాత బయటకు వచ్చాను. కరెక్ట్ లంచ్ టైం అయ్యాక అతను అందరి ముందు వచ్చేసి సార్ అందరు లంచ్ చేసి రండి, 2nd రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పారు. లంచ్కి వెళ్ళాలంటే మన దగ్గర డబ్బా ఏం తీసుకెళ్ళలేదు కదా, నేను ఆయనే పిలిచి అడిగా, సార్ మీరు లంచ్ ఇంటి నుంచి డబ్బా తెచ్చుకుంటారా అని అడిగా. అవును సార్ అన్నాడు. సరే సార్ కలిసి భోంచేద్దామా, మనకి యాక్టింగ్ గురించి మీకు బాగా ఇంట్రెస్ట్ కదా, మనం మాట్లాడుకుందాం సరదాగా అని చెప్పి అతని డబ్బానే తీసుకొని మిగతా ఉన్న లేడీస్ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇంటర్వ్యూ అయిన తర్వాత సంగతి చెప్తున్నా, కలిసి కూర్చొని భోజనం చేసాము. ఫైనల్గా షార్ట్ లిస్ట్లో అయ్యాను. ఫైనల్గా నాకు కావాల్సిన జీతంకి అగ్రీ చేసుకొని. అంటే మీరు అక్కడ చేసిన నాళ్ళు ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. అతనితో మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యా. అతను బీయింగ్ HR గా ఒక ఫీలింగ్ ఏంటంటే అమ్మా, అతని సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉండేది కాదు అతను. నాకు ఆ విషయం అర్థమైనప్పటి నుంచి ఐ హ్యాండిల్ మై సెల్ఫ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే గుర్తొచ్చిందండి, ఇప్పుడు ఉన్న జనరేషన్కి కొంతమందికి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేదంటే చాలా టిమిడ్గా ఉంటున్నారు. అంటే బేసికల్గా ఏమవుతుందంటే ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూస్ అన్ని నేను అబ్జర్వ్ చేసింది, సబ్జెక్ట్ని అడుగుతున్నాము అంటున్నారు కానీ ఆ సబ్జెక్ట్ నిజ జీవితంలో ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు ఎవరికి. మీరు చూడవలసింది ఏంటంటే ఒక అబ్బాయికి పని రాకపోయినా కూడా పని చేసే తపన ఉందా లేదా చూడాలి. యుద్ధం బాగు చేస్తాడని చెప్పి సోల్జర్ని తీసుకోరు, యుద్ధం అన్ని నేర్పిస్తే యుద్ధం చేసే లక్షణాలు ఉన్నాయా లేవా చూస్తారు. సోల్జర్ సెలెక్షన్ అలాగే చేస్తారు కదా, కాన్ఫిడెంట్ గా అడుగు తపన. బేసికల్లీ ఆ యుద్ధం చేసే తపన అతనిలో ఉందా లేదా, మనం ట్రైన్ చేసినట్టు ఉండగలడా లేదా, అతని యాటిట్యూడ్ ఏంటి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఎక్కడైనా చూసినా కూడా ఎంత పర్సంటేజ్ వచ్చింది, పర్సంటేజెస్ వెనకాల పడుతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి, వాళ్ళకేమో చాలా స్ట్రెస్ పెరిగి వాళ్ళ సొసైటీలో వాళ్ళకి ఒక స్టేటస్ కదమ్మా.
నా సెవెంత్ అది క్లాస్ పిల్లల మీద రుద్దడం నా- వల్ల నా వాళ్ళు seventh- ఎంత ఎఫెక్ట్ అవుతున్నారని నా ఆలోచించట్లేదు. సెవెంత్ క్లాస్ అప్పుడు మా పెద్దమ్మలు మా అత్తలు అందరూ కలిసి సినిమాకి వెళ్దామని చెప్పేసి టికెట్లు తెప్పించుకున్నారు ఉమ్, 1 డే బిఫోర్. ఉమ్, అందరు రెడీ అయిపోయారు, మా అమ్మ కూడా రెడీ అయింది. మా అమ్మ అదృష్టం, నా కర్మ, నాకు మధ్యాహ్నం వాళ్ళ సినిమాకి వెళ్ళే ముందు రిజల్ట్ వచ్చాయి. ఉమ్, 7th క్లాస్ పోయింది ఒక సబ్జెక్ట్. ఓకే. మా అమ్మ ఇంకా మా అమ్మకి అసలు ప్రపంచంలో పరుగు పోయినట్టు ఫీల్ అయిపోయి ఉమ్, ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంది, సినిమాకి వెళ్ళలే. ఉమ్, అంటే ఏంటి, మా అత్తయ్యలతోని మా పిన్ని వాళ్ళందరితో కలిసి సినిమాకి వెళ్ళడం మా అమ్మకి నామోషి అనిపించింది. కొడుకు ఫెయిల్ అయ్యాడు కదా. ఉమ్. అంటే పిల్లలు పాస్ అవ్వడం అనేది తల్లిదండ్రులకు స్టేటస్. మరి ఇది మారదంటారా? చూసే విధానం మారితే అన్ని మారుతాయి. ఉమ్, మా లైఫ్ లో కూడా జరిగిందమ్మా, మా లైఫ్ లో కూడా జరిగింది. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినంత మాత్రాన పిల్లాడిని నీకు చదువు రాదు అని అనడం కరెక్ట్ కాదు కదా. నువ్వు మిగతా సబ్జెక్టులన్నీ సక్సెస్ఫుల్ గా పాస్ అయ్యావు కాబట్టి దీనివల్ల ఏదో జరిగి ఉంటుంది. వై డోంట్ యూ ప్రిపేర్ ఫర్ బెస్ట్ వే? వాళ్ళకు మంచి రిసోర్స్ ఇచ్చి బెస్ట్ గా ప్రిపేర్ చేయండి అని టైం ఇచ్చామనుకోండి, పోయిన దానికన్నా కూడా మంచి డబుల్ మార్క్స్ తో పాస్ అయ్యాడు. సో తల్లిదండ్రులకి మీరు ఇచ్చే గైడెన్స్ ఇది అంటారా, సలహా ఇది అంటారా? అండర్స్టాండ్ వై ఈ గాట్ ఫెయిల్డ్. వాడికి ఆ సబ్జెక్ట్ ఇష్టం లేదా, మీరు పెట్టే ప్రెషర్ వల్ల ఫెయిల్ అయ్యాడా, ఆ రోజు ఎగ్జామ్ రాసేటప్పుడు వాడు మూడేంటి, వాడికి సరైన తిండి పెట్టారా లేదా, ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి, 3 పిల్లలు ఇద్దరు కొట్టుకున్నండి వీడిపోయి ఏం రాస్తాడు. అంతే. అది. సో బయట నలుగురు ఏమనుకుంటారని కాకుండా అది. వీళ్ళ మీద నలుగురు వీళ్ళకి కూడా ఏమనుకో- నమ్మకం ఉండాలి. వాళ్ళ పిల్లల మీద వీళ్ళకి కూడా నమ్మకం 1వ ఉండాలి. ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు, ఒకటి 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 రెండు 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 అన్నట్టుగా. అవన్నీ చూసి వీళ్ళు కూడా వాళ్ళని రుద్దేస్తే వాళ్ళు సాధించేది ఏముంది. ఎందుకంటే ప్రతి మీకు ఒక kid చిన్న different ఎగ్జాంపుల్ కదా. చెప్తానమ్మా. ఉమ్, ఐఐటిలో కింద మీద పడి ఐఐటిలో సంపాదించిన వాళ్ళు, సీట్ సంపాదించిన వాళ్ళు నెల రోజుల తర్వాత ఐఐటి వదిలేసి బయటకు వచ్చేసిన వాళ్ళు తెలిసిన చాలా మంది తెలుసు. ఉన్నారు. అవును, ఎందుకంటారు అలాగా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఐఐటిలోకి ఎలా వెళ్ళాలో నేర్పించారు, కానీ ఐఐటిలోకి వెళ్ళాక అక్కడ ఎలా ఉండాలో నేర్పించలేదు. ఉమ్, వీళ్ళు కూడా అది సేమ్ adjust అవ్వలేరు, తెలుసుకోలేరు, పద్మవ్యూహంలో మెంటలీ స్ట్రెస్ఫుల్ అయిపోతారు బాగా. ఎలా వెళ్ళాలో తెలుసు, దాన్ని కానీ అక్కడ ఎలా ఉండాలి, అక్కడి నుంచి ఎలా ఛేదించి బయటికి రావాలో తెలియదు వాడికి. అందుకే మీరు ఇందాక కూడా అన్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అన్నారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఆలోచన విధానం మారాలి. వాళ్ళ Obviously, పిల్లల్ని ఎందుకంటే treat వాళ్ళు చేసే కూడా ఇదే విధానం ఎడ్యుకేషన్ మారాలి. కదమ్మా. రైట్. ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏ ఫర్ యాపిల్ అనే చెప్తారు, వాళ్ళు కూడా చదివింది ఇదే కదా. మా తాతని అడిగితే ఏ ఫర్ యాపిల్ అని చెప్పడు, డిఫరెంట్లీ.